హాయ్ గాయ్స్. సో ఈరోజు అయితే మా అత్తయ్య యూఎస్ వస్తున్నారనమాట. మా ఆయన ఇంకా పాప పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. సో నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. సో మా ఇంటి ముందు ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అవర్ కమ్యూనిటీ. మెల్లగా సో అత్తయ్య వచ్చేసారనమాట. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే సూట్ కేసులు ఓపెన్ చేస్తుంది. నేను చెప్పాను తర్వాత మనము వీడియో చేద్దాము, ముందైతే ఫ్రెష్ అప్ అయ్యారండి అంటే అట్లీస్ట్ స్వీట్స్ అయితే తీసి పెడతానని చెప్పి స్వీట్స్ తీస్తుంది అనమాట లోపల నుండి. అసలు నువ్వు నిజంగా తిన్నావా అమ్మ ఫ్లైట్లో? నాకైతే డౌటే. అప్పుడు కూడా మళ్ళీ వేరే చిన్న అట్ట బాక్స్లో పెట్టినాం అనుకోండి, అప్పుడు రాకపోతుంది. కానీ మళ్ళీ దాంట్లో పప్పులు అవి ఏవి ఉండే. సో ఆల్రెడీ చాలా మంది గెస్ చేసే ఉంటారు ఎందుకు అత్తయ్య ఇన్ని స్వీట్స్ తీసుకొచ్చారు, సడన్గా ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అంటే, ఎస్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అనమాట. అందుకే వచ్చారు అత్తయ్య. అండ్ యాక్చువల్ అయితే నాకు చాలా నాజియా ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. ఇంకా మా వల్ల కొంచెం కష్టం అవుతుంది అని చెప్పి హెల్ప్ కోసం ఇప్పుడు లాస్ట్లో అవసరం ఉంటుంది కదా, అందుకోసం వచ్చారనమాట. సో ఈ వీడియో అయితే షూట్ చేసింది ఫ్యూ మంత్స్ బ్యాక్. అండ్ ఇప్పుడైతే నాకు స్వీట్స్ పెడుతున్నారు అత్తయ్య. కాదమ్మా, అవి అన్ని ఎవరు తినాలి? అవి ఎవరు తినాలి? కరెక్టే అమ్మా, అవన్నీ ఎవరు తినాలి? అది ఇప్పుడు చూసినట్టే ఎగబడుతుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా అర్థం? మన ఇంట్లో నేను అసలు కొన్ని వేద్దాన్ని నేను కొన్ని తింటావా? ఒక ముక్క పెట్టి లడ్డూలు, ఇంకా పల్లి ముద్దలు అండ్ కరియలు అండ్ మిల్క్ కేక్ కూడా తీసుకొని వచ్చారు. సో ఈ జనరల్గా అయితే యూఎస్కి వచ్చే ప్రతి ఒక్కరు పేరెంట్స్ స్వీట్స్ అయితే కంపల్సరీ తీసుకొస్తారనమాట. నో ఎడిటింగ్, మా ఛానల్లో ఎడిటింగ్ ఉండదు. మంచిగా వస్తున్నావు సార్, ఎందుకు టెన్షన్ పడుతుంది? ఏమవుతుంది? అప్పాల సకినాలు కూడా ముంచుకుంటారు ఫ్రెండ్స్. మా అత్తయ్య ఇండియా నుండి వెండి పళ్ళాలు తీసుకొచ్చింది మాకు. మేము ఇప్పటి నుండి సిరామిక్లో తినలేదట. ఇవే ప్లేట్స్. తగ్గేదేలే అంటున్నా అత్తమ్మ. బరువు బాగుంది. మరి ఒక్కొక్కటి అరకిలో ఈ సన్నిత పట్టుకుంటుంది బరువు. ఇంట్లో తీసుకుందామని అట్లనే వచ్చింది. బంగారుది పెట్టించుడైంది. ఓ బంగారుదా? బంగారుది వెండి ధర తినాలని ఫ్రెండ్స్. ఇది గోల్డ్ అంట ఫ్రెండ్స్. ఎట్లా వీడియోలో మ్యాటర్ ఉండాలి. సన్యుకి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్పులు, హెయిర్ బ్యాండ్స్, ఇంకా పువ్వులా వస్తాయి కదా జడలో పెట్టుకోవడానికి, అట్లాంటివి అన్నీ తీసుకొని వచ్చిందనమాట. Sanyu, can you give me my phone? నాకు ఇంత పెద్ద పాప పెట్టుకుంటుందా మరి? అలా మమ్మీ ఉంటుంది, కొంచెం కెమెరా దగ్గర పెట్టి తెప్పించుకుంటాను. ఏ లేదు, రబ్బర్ బ్యాండ్. ఓవర్ యాక్షన్. రబ్బర్ బ్యాండ్ వీడియోలో రబ్బర్ బ్యాండ్ చూపిద్దామని అక్కడికి వచ్చిన నేను. అట్లా చెప్తే బాగా హిట్ అవుతుంది. అట్లాంటివి చెప్పాలి, హిట్ కావాలంటే. చెప్పు. ఆ ఫోన్ పట్టుకొని దగ్గరికి నేను చింతించాలి. మరి రామ్కి ఏం తీసుకురాలేదా గిఫ్ట్లు? ఇగో తెచ్చి పల్లిపొడి ఎక్కడ ఉండే అడవుల పిండి పల్లిపొడ డ్రెస్సులు కొనులే. నాకు ఆ డ్రెస్సులు నేను చెప్తామనుకున్నా. నాకు అసలు మీరే ఆర్డర్ పెట్టుకుందాము, నేనే డబ్బులు పట్టుకుంటాము నేను అనుకున్నా. అసలే కొనుక్కరాదు. వత్తులు గన్ను ఉన్నాయి, మళ్ళీ వత్తులు వేసుకొచ్చినందుకే.
వత్తులు ఎన్ని పోతాయి. ఏ రూపాయి వత్తుల కాడకి అంత పని ఏం పని. ఏదైనా ఉంటే. వత్తులు ఎక్కడ అవి కూడా ఊపుతుంటా. ఇది దీపావళి నోములప్పుడు ఇది అగరబత్తి అగరబత్తి ఉన్నాయి. ఇది వత్తులు పెట్టి కాల్చడానికి అట్లా అన్ని పెట్టు. ఈ కట్టింగ్లు బిట్టింగ్లు ఎట్లుంటే అట్లా పెట్టు. మస్తు ఇట్ అవుతుంది. ఇటా చూసాం మరి నువ్వు అత్తయ్య పక్క లేదా అత్తయ్య నట్టరమ్మని. ఏదైనా పండుగలు అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పాలు చేద్దామని. అది ఇంకొకటి అది ఏది చిన్నప్పుడు ఒత్తుతుండే సంతోషం కొరకు. ఇంటి వైపు జప 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 అది స్పూను ఏదో తీసుకొచ్చింది కదా, స్పూన్ కాదు. ఓ చాలానే ఉన్నాయి. 5 ఉన్నాయి. 5 రకాలు చేస్తావు అన్నట్టు అమ్మ. దానికి బూందీ లడ్డూలు చేయడానికి ఇది. మరి ఇట్లా చిన్న ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెడదాం అమ్మ, లేకపోతే ఇట్లా తెలంగాణ ఫుడ్స్ తెలంగాణ ఫుడ్స్ టుగో పెడదాం. ఈసారి పెట్టుడేనట ఫుడ్. మస్కిటో బ్యాట్ లాగా అనిపిస్తుందని కదా. ఇండియాలో మనం మస్కిటో బ్యాట్ 30 రూపాయలతో అమ్ముకుంటాం. అక్కడ ఏవి బేబీ ఫోటోస్ వాళ్ళే ఉన్నాయి కదా. ఇండియన్ బేబీ ఫోటోస్ చూపి అదే చూపిస్తుంది. కుడ్కాస్ ముగ్గురు ఇవి రియల్ వాళ్ళ పిక్స్ లాగా ఉన్నాయి. ఈ కుడ్కాస్ ఈ డ్రెస్ వేసుకున్నా. అసలు ఫోటోగ్రాఫర్ క్రియేటివిటీ నచ్చుకోవాలి శ్వేత. ఇది ఇండ్లు ఉన్నారా ఎక్కువ? అదే అంటున్నా. ఇదే కదా. అన్ని చేసి ఇప్పుడు తెచ్చినాయి కాక మళ్ళీ వేరే పార్సల్ కూడా ఒకటి వేసింది. వక్కది మ్యాంగో వక్క వక్క తొక్క. ఇవేంటి అత్తయ్య? ఇవేంటి? ఇవేంటి కారమా? ఇవేం పిండిలు అత్తయ్య? అసలు ఎందుకు కిరాణా అదేంటి మళ్ళీ పసుపా? నేను ఏది ఉన్నదో చెప్తాను. 2 ర్యాకులు ఎత్తే కిరాణం పెట్టచ్చు. ఇండియాకి వచ్చిన కిరాణం అని పెడదాం. కాదు నేను పట్టించినాక చెప్పి అంత పని ఏమున్నాయి పసుపులు అవి ఏమైనా నేను చెప్తా అనుకుంటా. నువ్వుల పొడి పల్లి పొడి కూరలకు చట్నీ. ఇప్పుడు పచ్చిమిరపకాయల పొడి పల్లి పొడి కూడా తెచ్చింది. పల్లి పొడి ఎందుకన్నట్టు పల్లి పొడి చట్నీ వేసుకుంటాను. ఇవి సరిపోనట్టు ఇంక 20 కిలోలు 14,000 అయితే షిప్పింగ్ చేసిన మా అమ్మ. అది వదిలే కానీ ఇండియా నుండి బియ్యం పిండి శనగపిండి అన్ని పిండిలు కూడా తీసుకొచ్చింది. ఏంటి ఫ్రెండ్స్ చూపి. అది ఇది నువ్వుల సత్తుపిండి అంటారు. అది ఎట్లా చేస్తారు? నువ్వులు బెల్లం వేసి దంచి చేసింది. అబ్బా ఇవాళ మక్క గారెలు. అవును మక్క గారెలు చూపించలేదు. మక్కల సీజన్ కదా, ఇండియా నుంచి అమ్మని మక్క గారెలు తీసుకురా. మక్కల సీజన్ అని కాదు, ఇక్కడ మనకు అట్లాంటి మక్కలు దొరికాయి కాబట్టి తీసుకురమ్మన్నాం చేసుకొని. ఇండియా మక్కలు సూపర్ ఉంటాయి కదా. వేస్ట్ ఇక్కడ ఓన్లీ స్వీట్ కార్నే కదా మనకు. రావాలి మక్కాకాయలు ఎలా ఉన్నాయి టేస్ట్ చూపి. అవి అప్పాలు చూపి పైకి. ఎక్సలెంట్ టేస్ట్. ఐ లైక్ మక్క గారెలు. ఐ లవ్ మక్క గారెలు. అన్మల్ మక్కలు ప్రసాదం పెడదాం తెచ్చిన పట్టుకరాతోనే సంచడం. నేను పెద్ద సంచడం 4 రోజులకు రాదు. 4 రోజులు రావు. 2 times కూడా సరిపో. ఇవి తెస్తే బాగుండేది అసలు. కంటెంట్ ఇచ్చిన ఎట్లా వాడుకుంటారో నీ ఇష్టం. నేను కట్ చేయండి. సారీ నాకు అసలు ఒకటి కూడా కట్ చేయ. ఊరికే అన్ని ఎడిట్ చేస్తున్నావు అదే ఎడిట్ చేస్తున్నావు అంటున్నావు. పెట్టు. నీకు ధైర్యం ఎంతో నేను చూస్తా కదా. ఒకటి మరి ఆ దగ్గర లేవని చెప్పక నువ్వు గింతే అన్నవని అన్నట్టు. మరి వేరే దుకాణం లేవు. ఆడ ఒక్కటే దుకాణం ఉంది నీకే. ఫ్రెండ్స్ కమారపు కిషన్ కరీంనగర్ టవర్ దగ్గర ఉంటారు. మా అమ్మ అలా సామాన్ లేదంటే కరీంనగర్లోనే లేదనుకుంటుంది. సో గైస్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. అండ్ రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి చూడండి.